Hey guys, welcome back to my channel with another tutorial. సో ఈరోజు మనం అడోబ్ ఫోటోషాప్లో ఒక ఫోటోని పెన్సిల్ స్కెచ్ ఆర్ట్లోకి ఎలా కన్వర్ట్ చేసుకుంటారో నేర్చుకుందాం. హే గైస్, మీలో ఎవరైనా ఫోటోషాప్ అయితే నేర్చుకోవాలనుకుంటున్నారా? సో గైస్, మనమైతే ఫోటోషాప్ అనేది కంప్లీట్ కోర్స్ తెలుగులో లాంచ్ చేయడం అయితే జరిగింది. అది కూడా జస్ట్ 999కి మాత్రమే. సో ఈ కోర్స్ అనేది ఎలా పర్చేస్ చేయాలనేది కంప్లీట్ వీడియో అయితే ఒకటి చేశాను. ఆ వీడియో లింక్ అనేది నేను ఈ వీడియో ఒక కామెంట్ సెక్షన్లో పింక్ చేశాను. హౌ టు పర్చేస్ ఫోటోషాప్ అని ఉంటుంది. అట్ ద సేమ్ టైం డిస్క్రిప్షన్లో కూడా పిన్ చేసి పెడతాను ఆ వీడియో. సో ఆ వీడియో పైన క్లిక్ చేసుకున్నట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి అనమాట, ఎలా పర్చేస్ చేయాలని. సో అక్కడ నుంచి మీరు ఈజీగా ఫోటోషాప్ అనేది పర్చేస్ చేసి కంప్లీట్గా నేర్చుకోవచ్చు. అండ్ గైస్, లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో ముందుగా అడోబ్ ఫోటోషాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఏదైతే ఫోటోని ఎడిట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫోటోని సింపుల్గా మనం డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసుకోవాలి ఫస్ట్. ఓకే, సో వన్స్ ఒకసారి ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మోడల్ని మనం ఇమేజ్లో నుంచి కట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు కావాల్సిన సెలెక్షన్ టూల్తోని మనం ఇక్కడ మోడల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మనకి ఇక్కడ సెలెక్ట్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ సబ్జెక్ట్ అని ఉంటుంది అనమాట. సో దీనిపైన క్లిక్ చేసుకుంటే కూడా మనకి ఇక్కడ సబ్జెక్ట్ అనేది కొద్దిసేపు సెలెక్ట్ అయితే అయిపోతుంది అనమాట. సో వన్స్ ఒకసారి ఇలా సెలెక్ట్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ సెలెక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ లేయర్ వయా కాపీ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసుకున్నట్లయితే మనకు ఒక న్యూ లేయర్లోకి ఆ ఇమేజ్ అనేది కట్ అయిపోయి ఒక కాపీ వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ హైడ్లో పెట్టేసుకుంటే చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఇమేజ్ అనేది వచ్చేసింది. ఓకే, ఆఫ్టర్ దట్ ఇక్కడ నుంచి నేను ఒక సాలిడ్ కలర్ అయితే తీసుకుంటున్నాను. సో మనది స్కెచ్ ఎఫెక్ట్ కాబట్టి బ్యాక్గ్రౌండ్ అనేది వైట్లో పెట్టేసుకుందాం. ఓకే, ఆఫ్టర్ దట్ ఇమేజ్ అవుతుందో దీన్ని మనం బ్లాక్ అండ్ వైట్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో దానికోసం ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్ ఇక్కడ డీసాచురేట్ అని ఉంటుంది. ఇక్కడ మనం దీనిపైన క్లిక్ చేసుకుంటే డీసాచురేట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో వన్స్ ఒకసారి డీసాచురేట్ అయిపోయిన తర్వాత దీన్ని మనం ఒక కాపీ అయితే చేసుకోవాలి. సో రైట్ క్లిక్, డూప్లికేట్ లేయర్. ఓకే, సో ఏదైతే లేయర్ డూప్లికేట్ అయిందో దాన్ని మనం ఇన్వర్ట్ చేసుకోవాలి. సో ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్ ఇన్వర్ట్, షార్ట్ కట్ వచ్చేసి Ctrl+I. ఓకే, ఇన్వర్ట్ చేసుకుంటే ఇలా ఇన్వర్ట్ అవుతుంది అనమాట. ఇన్వర్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో నుంచి మనకి ఇక్కడ కలర్ డాట్ జోన్ ఉంది కదా, దీని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫిల్టర్లోకి వెళ్ళాలి. ఫిల్టర్, బ్లర్, గాషన్ బ్లర్. ఓకే, ఈ గాషన్ బ్లర్లో మనం ఇక్కడ రేడియస్ చేంజ్ చేసుకుంటూ వెళ్తే మనకి ఇక్కడ ఎఫెక్ట్ అనేది చేంజ్ అవుతుంది. అకార్డింగ్ టు దట్ మనకు కావాల్సినట్టు మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మన స్కెచింగ్ అనేది జస్ట్ ఇట్లా అవుట్లైన్స్ లాగా కావాలనుకుంటే తక్కువ పెట్టేసుకోవచ్చు, లేదు ఇట్లా ప్రొఫెషనల్ కంప్లీట్ స్కెచింగ్ కావాలి అనుకుంటే ఇలా కంప్లీట్గా కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కేసులో వచ్చేసి నేను లైట్గా అయితే పెట్టేసుకుంటున్నాను. సో సమ్వేర్ అరౌండ్ ఇక్కడ మనం ఒక 16 అయితే అలా పెట్టేసుకుందాం. ఓకే, పెట్టేసుకొని ఒక పైన క్లిక్ చేసుకుందాం. ఓకే, ఆఫ్టర్ దట్ ఇక్కడ మనకు కొంచెం ఇక్కడ మనము ఈ స్కెచింగ్ ఏరియా ఏదైతే ఉందో అది కొంచెం డార్క్గా కనిపించడానికి మనం ఇక్కడ కొంచెం అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకుందాం. సో దానికోసం మనం ఇక్కడ లెవెల్స్లోకి అయితే వెళ్దాం. వెళ్ళేసి మనం ఇక్కడ కొంచెం ఇలా ఈ చేంజెస్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈ స్కెచ్ ఏరియా అనేది కొంచెం డార్క్ అవుతుంది అనమాట. చూసుకోవచ్చు, మనం ఇలా తగ్గించుకుంటే లైట్ అవుతుంది. ఓకే, ఆ విధంగా మనం ఇక్కడ కావాల్సిన కొంచెం ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత అన్నిటిని మనం ఏం చేద్దామంటే ఒక గ్రూప్లోకి యాడ్ చేసుకుందాం. యాడ్ చేసేసుకున్న తర్వాత కీబోర్డ్లో Ctrl+Alt+Shift+E క్లిక్ చేసుకున్నట్లయితే మనకి గ్రూప్లో ఉన్న ఇమేజెస్ అన్నీ కలిపి ఒక ఇమేజ్ ఫార్మాట్లోకి కన్వర్ట్ అయిపోతాయి అనమాట. సో ఇది మనం గ్రూప్ హైడ్ పెట్టేసుకుందాం. సో ఇది కంప్లీట్ ఒక ఇమేజ్ ఫార్మాట్లోకి వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనం ఫిల్టర్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ నాయిస్ అని ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసుకొని యాడ్ నాయిస్ పైన క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ నాయిస్ అనేది యాడ్ అవుతుంది. సో ఇక్కడ మనం ప్రివ్యూలో చూసుకోవచ్చు నాయిస్ అనేది ఇదనమాట. ఇంక్రీజ్ చేసుకుంటే ఇలా వచ్చేసింది, తగ్గించుకుంటే ఇలా వచ్చేసింది. సో ఇదనమాట నాయిస్ అనేది. సో దీన్ని మనం సమ్వేర్ అరౌండ్ లైట్ ఇలా ఒక 10 వరకు పెట్టేసుకున్నాం. సో దట్ ఏమవుతుందంటే ఇమేజ్ అనేది కొంచెం ఈ నాయిస్ ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది. సో చూడడానికి రియలిస్టిక్ పెయింటింగ్ లాగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం ఓకే పైన క్లిక్ చేసుకుందాం. సో ఇక్కడ మనం కొంచెం జూమ్ అయితే చేసుకొని చూద్దాం. సో చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఈ నాయిస్ వల్ల ఏమైపోయిందంటే మొత్తం ఈ స్కెచ్ ఆర్ట్ అనేది కొంచెం ఇక్కడ రియలిస్టిక్గా కనిపించడానికి నాయిస్ అనేది మనం యాడ్ చేసినాం. సో గైస్, మనం ఫోటోషాప్లో ఇమేజ్ అనేది స్కెచ్ ఆర్ట్లోకి ఈ విధంగా అయితే కన్వర్ట్ చేసుకుంటాం. సో చూడడానికి మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో గైస్, మీకు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్, అలాగే ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.